ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకున్న కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Welcome back, my dear students. We are going to see that one more video on this electric current. Then already we discussed about that basic elements of electricity and those all what electric current, potential difference, EMF we discussed, and resistance also. Whenever we are dealing with that resistance, there we studied about electric shock also. షాకింగ్గానే ఉంటుంది కదా ఎలక్ట్రిక్ కరెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ షాక్. అమ్మో, కరెంట్ అనగానే షాక్ అనిపిస్తుంది. కానీ దీనికి అన్నిటికీ కూడా మనము ఒక విషయంలో కేర్ తీసుకుంటే, అదేంటంటే రెసిస్టెన్స్ విషయంలో కేర్ తీసుకుంటే, ఈ రెసిస్టెన్స్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే, ఒక మెటీరియల్లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్న మెటీరియల్ మనం యూజ్ చేయగలిగితే, then we will be very safe. చూడండి, స్క్రూ డ్రైవర్స్ కానీ వాటన్నిటికీ హ్యాండిల్స్ ఎట్లా ఉంటాయి, ప్లాస్టిక్ కదా, అంటే అది వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ హ్యాండిల్స్ ఉంటాయి. వాటిని పట్టుకుంటూ ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, మనకేం తెలియదు కదా, కరెంట్ షాక్ అనేది ఏం తెలియదు హ్యాండిల్స్ పట్టుకుంటే. కటింగ్ ప్లయర్ కానీ వీటన్నిటికి కూడా మనము ఇలాంటివి మన ఇన్సులేటింగ్ మెటీరియల్స్ తీసుకొని మనం రాసుకుంటే, అలాంటివి కనుక మనం చేస్తే విల్ బి వెరీ సేఫ్. లేదా గ్లోవ్స్ వేసుకోవాలి, రబ్బర్ గ్లోవ్స్ ఉంటాయి, లేదా మన లెగ్స్కి అలాంటి రబ్బర్ షూస్ వేసుకోవాలి. ఇలాంటివి మనం తీసుకుంటే ఇదేం పెద్ద షాక్ ఏం కాదు. ఇవన్నీ కేర్ తీసుకుంటే మనకేం కాదు. అయితే ఈ ఇంపార్టెంట్ థింగ్ అనేది రెసిస్టెన్స్ అనేది, ఇవన్నీ మనం ఎలక్ట్రిక్ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ వీటితో వర్క్ చేయాలి బాగా అంటే, మనము ఈ రెసిస్టెన్స్ విషయంలో ఎంత కేర్ తీసుకోవాలి అనేది మనకు అర్థం కావాలి అని అంటే, వీ హ్యావ్ టు నో దట్ బై వాట్ ఫ్యాక్టర్స్ ద రెసిస్టెన్స్ కెన్ బి ఎఫెక్టెడ్. ఏ ఫ్యాక్టర్స్ ఈ రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేస్తాయో అనేది మనకు ముందు తెలియాలి. అది చూద్దాం ఫస్ట్. ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఈ రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయో అనేది మనకు బాగా తెలిస్తే యూ కెన్ deal with that. Let us see today about such kind of the factors which affect this electric current. We'll see that one by one. What are there here? The first one, already I said about this, that is what temperature. How does it affect this resistance? Temperature, whenever it increases resistance, what happened to the resistance? Resistance also increases. Means what kind of relation is there? They have direct relation. There is a direct relation. టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటే కండక్టింగ్ మెటీరియల్ కూడా నాన్ కండక్టింగ్ మెటీరియల్ లాగా యాక్ట్ చేస్తుందని ప్రీవియస్ వీడియోలో మనం చూసాము. Here also we can see such kind of the things only. You see that any kind of the bulb which is continuously it is working,
దాంట్లో ఉన్న ఫిలమెంట్ అనేది టెంపరేచర్ అనేది ఆ ఫిలమెంట్లో పెరిగిపోతుంది, హీట్ పెరిగిపోతుంది. పెరుగుతూ ఉన్నప్పుడు దానికి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దీంట్లో ఈ ఏవైనా మనం ఒకటి యూజ్ చేస్తున్నామనంటే అది నాన్ స్టాప్గా దానిలో యూజ్ చేయకూడదు. ఈ రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ కండక్టింగ్ మెటీరియల్ కెన్ బి ఇంక్రీజ్డ్ by increasing its temperature. Therefore, by this what can we understand? Resistance depends on temperature of the material. We will go for that. Next one, second one, nature of material. There we can see nature of material. Okay, nature of material గురించి మనం చదువుకోబోతున్నాం. ఫస్ట్ ఈజ్ ద టెంపరేచర్, సెకండ్ వన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్. అంటే ఏంటి, ఇప్పుడు మన దగ్గర నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అనగానే మనకి కండక్షన్ బేస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి కండక్షన్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని. ఒకటి ఏంటి అని అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఇలాంటి 3 మెటీరియల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఆ నేచర్ ఏంటో మనం చూడబోతూ ఉన్నాం. మనం ఒక సర్క్యూట్ తీసుకుందాం. దీన్ని కనెక్ట్ చేయడం కోసం మనం ఒక బ్యాటరీ తీసుకుందాము. దాంట్లో దానికి ఒక యామ్మీటర్ కనెక్ట్ చేద్దాము. ఒక స్విచ్ ఒకటి కనెక్ట్ చేసుకుందాము. ఇది బేసిక్ అరేంజ్మెంట్స్. వీటన్నిటిని తీసుకెళ్ళిపోయి ఒక పాయింట్ ఇక్కడ ఏ తీసుకుందాము, ఇక్కడ ఇంకొక టెర్మినల్ మనం తీసుకుని దానికి బి అని మనమే పెట్టేసుకుందాం నేమ్ అనేది. Students, my name is Vishal Sharma and I did my BTech from IIT Kanpur in Electrical Engineering. I have an experience of more than 12 years in preparing IIT JEE aspirants for this examination. Under me already more than 100 students have cracked this IIT JEE examination. Right now I am associated with K Venkana classes. Now K Venkana classes, for the first time in Hyderabad, it has brought your top Delhi, IIT and NITN faculties. Now, what are you waiting for? Come and join us and realize your dream of getting into IITs. This is key kada. This is ammeter. This is the battery. There we are taking that voltage and this is the key. There we have to close it. Kada, ఇది క్లోజ్ ఆర్ ఓపెన్ స్విచ్ కోసం. ఈ రెండింటి మధ్యలో మనము కొన్ని మెటీరియల్స్ని కనెక్ట్ చేసుకుందాం. క్రోమియం కానీ, అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, కాపర్ కానీ. జనరల్గా మనకి కాపర్, అల్యూమినియం, ఐరన్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ కూడా ఈ రెండిటి పాయింట్స్లో ఏబి మధ్యలో కనుక మనం కనెక్ట్ చేసి మనం ఏం చెక్ చేయాలి, యామ్మీటర్ రీడింగ్ చెక్ చేయాలి. ఈ దేంట్లో నుంచి హై కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉందంటే దట్ ఈజ్ అదే మనకి ద గుడ్ కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్, దీని ప్రకారము ప్రతి మెటీరియల్ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ఈ కరెంట్ అనేది డిఫరెంట్గా ఫ్లో అవుతుందన్న సంగతి మనకి అర్థం కావాలి. దిస్ ఈజ్ దట్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ బిట్వీన్ దీస్ టూ. ఎయిదర్ వీ కెన్ కనెక్ట్ కాపర్, అల్యూమినియం ఆర్ ఐరన్ మెటీరియల్. Whatever is there, different materials we can connect there and we can check this in ammeter. In this ammeter, if the high current is flowing through that, then it is a good conductor. Or gradually then the more and more current is flowing, means those are good conductors and the best conductors also among the materials which we collect. And ఇక్కడ మనకి ఏదైతే తక్కువ రెసిస్టెన్స్ అనేది ఉందో దాంట్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీనిలో రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్ దట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆర్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. నేచర్ ఆఫ్ మెటీరియల్. మనము థర్డ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇక్కడ థర్డ్ ఫ్యాక్టర్లో వీఆర్ టేకింగ్ దట్ రెసిస్టెన్స్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. లెంగ్త్ ఆఫ్ మెటీరియల్. ఈ లెంగ్త్ ఆఫ్ మెటీరియల్ మనం తీసుకునేటప్పుడు ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తాం.
నేచర్ అనేది మనం తీసుకునేటి చెక్ చేసుకోవాలంటే మనము కొన్ని మెటీరియల్స్ మనం కలెక్ట్ చేద్దాం. దాంట్లో ఆ మెటీరియల్లో మనకి ఎలాంటివి ఉండాలి అని అంటే లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ తీసుకోవాలి అని అంటే హియర్ వీ కెన్ టేక్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ ద మెటీరియల్ వీ హ్యావ్ టు టేక్. సపోజ్ ఐరన్ ఈజ్ దేర్, ఐరన్ మనం మెటీరియల్ తీసుకుందాం. దీంట్లో మనం ఏం చేద్దాము అని అంటే ఒకటేమో 10 సెంటీమీటర్స్ తీసుకుందాము, ఒకటేమో 20 సెంటీమీటర్ తీసుకుందాము, ఒకటేమో 30 సెంటీమీటర్స్ తీసుకుందాము. ఈ మెటీరియల్ తీసుకునేది అన్నీ కూడా ఐరన్ అయి ఉండాలి, మళ్ళీ వేరే మెటీరియల్ కాదు. నేచర్ ఆఫ్ ద మెటీరియల్ చేంజ్, నేచర్ ఆఫ్ మెటీరియల్ మనం చెక్ చేసి అయిపోయింది. మనకి ఒకే నేచర్ ఉన్న మెటీరియల్ తీసుకొని దాని లెంగ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉండాలి అండ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా సేమ్ ఉండాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మస్ట్ బీ సేమ్, దీంట్లో సేమ్ ఉండాలి. ఇట్లా సేమ్ ఉన్నది వాటిని లెంగ్త్ మాత్రమే డిఫరెంట్గా ఉండే వాటిని తీసుకొచ్చి ఏం చేయాలంటే ఏబీ మధ్యలో ఇదే సర్క్యూట్లో దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, యామ్మీటర్ రీడింగ్ చూడాలి. యామ్మీటర్ రీడింగ్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి పాయింట్, ఒక కంక్లూజన్ అనేది మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కంక్లూజన్స్. దీంట్లో మనకి ఒక కంక్లూజన్ అర్థమవుతుంది. ఏంటి ఆ కంక్లూజన్, ఏంటి ఆ కంక్లూజన్ చేయొచ్చు అని అంటే ఇఫ్ లెంగ్త్ ఇంక్రీజెస్ ఆర్ ఆల్సో ఇంక్రీజెస్. లెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటే 30 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు కరెంట్ అనేది లో చూపిస్తుంది అనమాట. దట్ మీన్స్ సిన్స్ లెంగ్త్ ఇంక్రీజెస్ కరెంట్ త్రూ దట్ ఇట్ ఈజ్ డిక్రీజింగ్. ఇన్వర్స్ రిలేషన్ వాటికి. అందుకోసమే ఇది కరెంట్ అనేది డిక్రీజ్ అయిందని అర్థమైంది, ఆర్ అనేది ఇంక్రీజ్ అయినట్లే కదా అర్థం. దట్స్ వై దీస్ బోత్ హ్యావ్ వాట్ సేమ్ కైండ్ ఆఫ్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఈజ్ దేర్ బిట్వీన్ the resistance and length of the conductive material. We'll go for the fourth one. దీంట్లో నుంచి ఇంకొక ఫ్యాక్టర్లోకి మనం వెళ్దాము. దట్ ఈజ్ వాట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే అర్థం ఏంటి, ఒక కండక్టింగ్ మెటీరియల్ మనం తీసుకున్న తర్వాత దీంట్లో ఈ ఈ ఈ ఎండ్స్లో మనకి ఏదైతే సెక్షన్ ఉంటుందో ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది. ఇదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దీన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ కండక్టర్స్ తీసుకోవాలి. కండక్టర్స్లో మనం ఎలాంటి శాంపిల్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా శాంపిల్ కండక్టర్స్. ఈ శాంపిల్ కండక్టర్స్లో ఏం తీసుకోవాలి, సేమ్ లెంగ్త్. ఇప్పుడు లెంగ్త్ ఒకటే తీసుకోవాలి, థిక్నెస్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్ థిక్నెస్. ఐ విల్ రైట్ క్లియర్లీ హియర్ వీ కెన్ టేక్ దట్ యాజ్ వాట్ డిఫరెంట్ థిక్నెస్. ఈ డిఫరెంట్ థిక్నెస్ అని అంటే మనకి కొన్నిటిని మనము దానిలో ఎంత తీసుకుందాము, దీనిలో ఒక డయామీటర్గా కానీ ఏదైనా మనం తీసుకునేటప్పుడు 2 mm² కానీ, అంటే థిక్నెస్ గేజ్ నేను చెప్తున్నాను 4 mm² కానీ, ఇలాంటివి మనము డిఫరెంట్గా ఒక థిక్నెస్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి. అండ్ సేమ్ లెంగ్త్, సేమ్ నేచర్ కూడా అదే ఉండాలి. అంటే సేమ్ మెటీరియల్, ఒకే మెటీరియల్లో నుంచి మనం తీసుకోవాలి. నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అంటే ఒకే మెటీరియల్ అని అర్థం. దీంట్లో కూడా ఇవన్నీ సేమ్ ఉండాలి. ఏం డిఫరెన్స్ ఉండాలి అంటే ఓన్లీ ఇన్ ద థిక్నెస్. ఈ క్రాస్ సెక్షన్ అనేది డిఫరెంట్, కొన్ని సన్నగా ఉండొచ్చు, కొన్ని ఇంత థిక్నెస్సే ఉండొచ్చు, కొన్ని ఏమో ఇంత థిక్నెస్ ఉండొచ్చు, కొన్ని ఇంత థిక్నెస్ ఉండొచ్చు. అట్లాగా డిఫరెంట్ థిక్నెస్గా ఉన్నది తీసుకొని దాన్ని ఈ ఏబీ మధ్యలో మనం కనెక్ట్ చేయాలి. దాంట్లో అవి కనెక్ట్ చేసిన తర్వాత, ఆ ఏబీ మధ్యలో కనెక్ట్ చేసిన తర్వాత యామ్మీటర్ రీడింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. యామ్మీటర్ రీడింగ్ అనేది మనం చూస్తే దాంట్లో మనకి ఏం తెలుస్తుంది అని అంటే క్వైట్ ఆపోజిట్ టు ద లెంగ్త్ ఆఫ్ ద కండక్టింగ్ మెటీరియల్.
దేంట్లో మనకి ఏం కంక్లూజన్ వస్తుంది అని అంటే, హియర్ దేర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ దిస్ కంక్లూజన్, here as area of cross section is increasing, resistance of the material decreases and therefore current increases. Area of cross section పెరుగుతూ ఉంటే resistance of the conducting material decreases, current increases. అంటే ఈ యామ్మీటర్లో ఒక్కొక్క థిక్నెస్కి దీని ప్రకారం మనం తీసుకుంటే 2 mm స్క్వేర్లో ఇక్కడ కరెంట్ తక్కువ వస్తుంది, 4 mm స్క్వేర్ తీసుకుంటే కరెంట్ ఎక్కువ వస్తుంది. థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏబీ మధ్యలో కనెక్ట్ చేసినప్పుడు యామ్మీటర్ రీడింగ్ మనకి ఇట్లా తెలుస్తుంది అన్నమాట. దీని ప్రకారము మనకు రెసిస్టెన్స్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? బై దిస్ వీ కెన్ అండర్స్టాండ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇప్పుడు మనకి 4 ఫ్యాక్టర్స్ మనకు క్లియర్గా అర్థమైపోయాయి. ఏంటి ఆ 4 ఫ్యాక్టర్స్ అంటే, టెంపరేచర్, as temperature increases resistance also increases, this is the direct relation, and here also what kind of relation is the nature of the material, this we cannot compare with the values, and here we can say that this has direct relation. And what about this area of connection here? This is inverse relation. It has what? Inverse relation. Now from all these factors, there we can take this as what? As first relation, this is that second relation. From relations 1 and 2, first and second relations prakaram మనం చూస్తే R is proportional to L by A. The same thing we can write as what? This proportionality, proportional we can change into equal to, there we can write this as what? KL by A. KL by A. Where K is what? Where K is what? This we have to take it as rho. దీన్ని మనం రో అని చదువుతాము, దీన్ని మనము ఏమని అంటాము అని అంటే రెసిస్టివిటీ అని అంటారు. We have to call this as what? As resistivity. దీన్ని మనం రెసిస్టివిటీ అని మనం డిఫైన్ చేస్తాము. దిస్ రెసిస్టివిటీ ఈజ్ a reciprocal of conductivity. Conduction, conductivity. Resistance, resistivity. This resistivity is what? SI unit of this resistivity we can find out with the help of this formula. Let us take this K value is equal to 1. K value is equal to 1. Therefore, from this here, what are the units we can write? K is a constant, no need of worrying about that. In the place of this, what we can write? Rho L by A. Then, what is this rho value? Here we can write. ఈ రో వాల్యూని మనం ఎట్లా రాసుకుంటాము? రో అనేది ఫార్ములా బేస్ చేసుకొని వాల్యూస్ రాసుకోవచ్చు. RA by L. R అంటే ఏంటి? ఓమ్. ఏ అంటే ఏంటి? మీటర్ స్క్వేర్. ఎల్ అంటే యూనిట్స్ ఏంటి? ఎం. దీని రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎం వస్తుంది. హియర్ విల్ గెట్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ? దేర్ఫోర్ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ, we take that as what? Ohm meter. We can take that as ohm meter. Ohm meter is the resistivity. But how can we define this resistivity? For this kind of the resistivity of the material, we can define it as resistance between two faces of a conducting material. The resistance between two faces of a conducting material of a unit cube. We call that as a resistivity. This resistivity is different for a different kind of the materials. Resistivity of silicon and germanium, they have what? Very very less than that of the insulators. అందుకోసమే కండక్షన్ ఎక్కువ ఉంటుంది. సెమీ కండక్టర్స్ అందుకోసమే వాటిని డయోడ్స్లో, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్లో వాటిలో యూజ్ చేస్తారు. ఐసీస్లో యూజ్ చేస్తారు. ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వీటన్నిటిని కూడా వాటిలో యూజ్ చేస్తారు. ఈ కాంపోనెంట్స్ అవన్నీ కూడా దానికే ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ స్టడీ ఇన్ దిస్ రిలేటెడ్ టు దట్ డిపెండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే,
and we are going to study about these electric circuits in the next video. We'll close this video here itself. Thanks for watching this video, my dear children.